7 ప్రశ్నలకు చాలా అద్భుతంగా జవాబు చెప్పిన సాధు సంతు. 1వ ప్రశ్న, ప్రపంచంలో ఏది పదునైనది అని అడిగాడు. జవాబు, చాలా మంది కత్తి అని చెప్పారు. సాధువు అన్నాడు, కాదు, మనిషి నాలుక. ఎందుకంటే ఈ నాలుకతో మనుషుల ఇతర మనస్సును, వాళ్ళ నమ్మకాలను విరగ్గొట్టేస్తారు అన్నాడు. 2వ ప్రశ్న, మనకు అత్యంత దూరంలో ఉన్నది ఏమిటి అన్నాడు. జవాబు, చాలా మంది చంద్రుడు, సూర్యుడు, గ్రహాలు అన్నారు. సాధువు అన్నాడు, మనకు అత్యంత దూరంలో ఉన్నది గడిచిపోయిన కాలం. ఎంత ప్రయత్నించినా ఆ కాలాన్ని తీసుకురాలేము, ఆ కాలంలోకి వెళ్లలేము. అందుకే ఉన్న ఈ సమయాన్నే మంచి పనులకు సద్వినియోగం చేసుకోవాలి. ఎంత డబ్బున్నా కూడా మనం గడిచిన కాలంలోకి వెళ్లలేము, గుర్తుంచుకోండి. 3వ ప్రశ్న, ప్రపంచంలో అతిపెద్దది ఏది అన్నాడు. జవాబు, చాలా మంది పర్వతం, సూర్యుడు, భూమి అన్నారు. సాధువు అన్నాడు, ప్రపంచంలో పెద్దది మన పాపమే అన్నాడు. 4వ ప్రశ్న, ప్రపంచంలో కఠినంగా బరువుగా ఉండేది ఏది అన్నాడు. జవాబు, చాలా మంది స్టీలు, ఐరను, ఏనుగు అని చెప్పారు. సాధువు అన్నాడు, కఠినమైనది అనేది మాట ఇవ్వడం. మాట ఇవ్వడం తేలికే కాని నిలబెట్టుకోవడమే చాలా కష్టము అన్నాడు. 5వ ప్రశ్న, ప్రపంచంలో తేలికైనది ఏది అన్నాడు. జవాబు చెప్పారు, చాలా మంది దూది, గాలి, ఆకులు అని చెప్పారు. సాధువు అన్నాడప్పుడు, ప్రపంచంలో తేలికైనది అనేది ఒకరిని చూసి వ్యంగ్యంగా నవ్వడం, మాట్లాడడం అని చెప్పాడు. 6వ ప్రశ్న, మనకు దగ్గరగా ఉంది ఏది అన్నాడు. జవాబు, తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు అని చెప్పారు. సాధువు అన్నాడు, మనకు దగ్గరగా ఉండేది మన చావు మాత్రమే. అందరూ దూరమైనా కూడా ఎప్పుడో ఒకప్పుడు చావు అనేది ఖచ్చితమన్నాడు. చివరిగా 7వ ప్రశ్న, ప్రపంచంలో సులువైనది ఏది అన్నాడు. జవాబు, చాలా మంది తినడం, పడుకోవడం, తాగడం, తిరగడం అని చెప్పారు. సాధువు అన్నాడప్పుడు, ప్రపంచంలో సులువైనది అనేది మరొకరి మనస్సును విరగ్గొట్టడం. ఇంతకంటే సులువైన పని ఏదీ లేదు అని చెప్పాడు. జై హింద్. Download Moj.